మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ఎందుకంటే సినిమా సెలబ్రిటీస్ అయినా, రాజకీయ నాయకులైనా, ఇంకా ఇతర నేము ఫేమ్ కలిగిన వ్యక్తులు ఎవరున్నా సరే కొన్నిసార్లు వాళ్ళ గురించి పాజిటివ్ గా రివ్యూస్ వస్తాయి, పాజిటివ్ గా రాస్తారు, నెగిటివ్ గా ట్రోల్స్ వస్తాయి. కొన్నిసార్లు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా నిలుస్తూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి క్రమంలో అసలు నిజమేంటి ఏంటనే జనాలు అవి తెలుసుకోకుండా ఇష్టారీతిలో ట్రోలింగ్ చేసేస్తున్నారు, ట్రెండింగ్ చేస్తున్నారు ప్రస్తుత సామాజిక మాధ్యమాలలో. ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరి చేతిలో ఈ రోజులో సెల్ ఫోన్ ఉంది, డేటా ఉంది, నెక్స్ట్ సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉంది. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వార్తలు క్రియేట్ చేయడం, రాసేసుకోవడం, పోస్టులు చేయడం, ఇలా మనం అన్ని చూస్తూ ఉంటాం. అంటే మనకి సోషల్ మీడియాలో నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ ఉన్నాయి. మనకి 95% ఫేక్ న్యూస్ మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అసలు మీరు అడగచ్చు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఏంటని. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినా పొలిటీషియన్ అయినా, ఇంకా ఎక్సెట్రా బిజినెస్ మ్యాన్స్ ఎక్సెట్రా ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి నెట్టింట్లో తెగ చాలా మంది తప్పుడు కథనాలు రాస్తుంటారు, తప్పుడు వార్తలు కూడా ప్రచారం చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే లైట్ తీసుకుంటారు, కొంతమంది వాటి మీద రియాక్ట్ అవుతుంటారు, కొంతమంది వాటికి ఎన్కౌంటర్ గా సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరుణంలోనే రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. వీటి మీద ఏదైతే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో ఘాటుగానే ఆవిడ రిప్లై ఇచ్చారు. ఎందుకంటే కొంచెం కాంట్రవర్సీకి దూరంగా ఉండే ఈవిడ సోషల్ మీడియాలో ప్రతినిత్యం యాక్టివ్ గానే ఉంటారు. కానీ ఎప్పుడు స్పందించని ఈవిడ ఎందుకు మాట్లాడారా అని ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ అయితే ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తాజాగా కొన్ని వార్తలు చెక్కల్లో కొడుతున్నాయి. అసలు ఈవిడ ఐరన్ లెగ్ అని, స్టోరీ సెలక్షన్ రాదని, ఇంకా ఇతర చాలా కారణాలతో ఈవిడ ట్రోలింగ్ చేస్తున్నారు. కెరటన్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ అయిన రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఒక హిట్ కొట్టి, తర్వాత బ్రూస్లీ కానీ ఇలా పెద్ద సినిమాలు అన్ని చేసుకుంటూ, తర్వాత అనాధికారంలో కొన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రముఖ ఒక నిర్మాతని ప్రేమించి ప్రజెంట్ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న ఈవిడ కొన్ని వార్తలు, కొంతమందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని, కొంతమందిని డబ్బులు డిమాండ్ చేసిందని, డ్రగ్స్ కేసులో ఈవిడ పేరు ఉందని, డ్రగ్స్ కేసులో వీళ్ళ బ్రదర్ పేరు కూడా ఉందని చాలా మంది ఇరికించారు. ఇలాంటి అన్ని ఏవైతే వార్తలు అయితే వస్తున్నాయో వీటి మీద ఈవిడ స్పందించారు. కొంతమందికి చేతిలో ఫోన్ ఉంటునో, కొంతమందికి నెట్ కూడా యాక్సెస్ వచ్చింది. సో పక్కోడి జీవితాలతో ఆడుకుంటే, నోట్ దిస్ పాయింట్, పక్కోడి జీవితంతో ఆడుకుంటే వాళ్ళకి పూట గడవదు అని కొంచెం ఘాటుగానే ఇవిడ స్పందించారు. నిజాలు తెలుసుకోకుండా ఎలా ప్రచారాలు చేస్తారు, ఇవేంటి సునకానందం అని తనదైన శైలిలో ఘాటుగానే స్పందించారు రకుల్ ప్రీత్ సింగ్. అవును కదండి, వాస్తవమే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకుంటాం, ఇప్పుడు ఒక హీరోయిన్ మధ్య ఒక గాసిప్ క్రియేట్ చేయడం, లేదా ఒక పొలిటీషియన్ ఒక వర్గానికే బాగా సేవ చేస్తున్నాడని ఒక వార్తను క్రియేట్ చేయడం, లేకపోతే ఇక్కడ పలానా చోట్ల స్కాములు జరిగాయని ఒక ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడం, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాం. ఇవి కొంతమంది పని పాట లేని వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్స్ మీద అనవసరంగా మా పని మేము చేసుకుంటున్నాం కదా, మా మీద ఇంపాక్ట్ పడి అది మా ఫ్యూచర్కి దెబ్బయ్యే ఛాన్స్ ఉంది, ఇకపై అయినా ఎవరైతే ట్రోలింగ్ చేస్తారో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి అని సాఫ్ట్ కారణాల్లో ఆవిడ సమాధానం చెప్పడం అయితే జరిగింది రకుల్ ప్రీత్ సింగ్ గారు. సో ప్రెసెంట్ ఈవిడ చేసిన స్టేట్మెంట్ ట్విట్టర్ లోను, నెక్స్ట్ సోషల్ మీడియాలోనూ ఒక తెగ వైరల్ అయితే అవుతున్నాయి. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా మనం కూడా చూసుకుంటున్నాం, రకుల్ ప్రీత్ సింగ్ గారు డ్రగ్స్ కేసులో ఈవిడ పాత్ర ఉందని, డ్రగ్స్ కేసులో కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు కూడా పాల్పడ్డారనే వార్తలు కూడా అటు బాలీవుడ్ లో కొన్ని వార్తలు కూడా మనం గతంలో వినిపించాయి. వీటినన్నిటి మీద ఈవిడ బేఖాతారు చేస్తూ సమాధానం అయితే ఇచ్చేశారు రకుల్ ప్రీత్ సింగ్ గారు. కానీ ఒక విషయం చెప్తాను, హీరోయిన్ అయినా సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే వాళ్ళు కొంతమంది ఫ్యూచర్ బిల్డప్ చేసుకోవడానికి, లేకపోతే మనీ సంపాదించడానికి, లేకపోతే ఒక స్టార్డమ్ కోసం చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. సో దయచేసి నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు పునఃసమీక్షించుకుని నిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని ఈవిడ క్లియర్ కట్గా అయితే తెలిపారు. ఈ రిజల్ట్ ఈవిడ చేస్తున్న కామెంట్ ఏదైతే ఉందో నెట్టింట్లో తెగ హల్చల్ అయితే జరుగుతుంది. సో నిజాలు ఏంటనేది మనకు కూడా ఈవిడ తెలిపారు కాబట్టి చూడాలి నెక్స్ట్ పరిణామం ఏంటనేది. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు చేసిన ఈ స్టేట్మెంట్ కామెంట్స్ ఏమని అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.